కస్టమ్ జీఎస్టీ అధికారుల పేరుతో గోల్డ్, సిమెంట్, స్టీల్, లిక్కర్ బిజినెస్ మెన్లకు తక్కువ రేట్లో స్టాక్ ఇప్పిస్తామంటూ 28 కోట్లకు పైగా టోకరా వేసిన 2 నిందితులను బాల్నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై సైబరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో 13 కేసుల్లో ఉన్నాయి. ఇక 2019లో కరీంనగర్ వన్ టౌన్ లో నారాయణ గౌడ్ పై కేసు నమోదు చేశారు. నిందితుల నుండి 20,000 నగదు, 3 మొబైల్స్, 1 కారు, రిజిస్ట్రేషన్ పత్రాలు, 38 జ్యువెలరీ బిల్స్, 3 ఏటీఎం కార్డులు, ఫేక్ ఐడి కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అలా సీజింగ్ ఉన్నాయి, అవి జాగ్రత్త. ఈరోజు మనం ఒక 2 అక్యూజ్లని రిమైండ్ చేయడం జరుగుతుంది పేట్ బైశ్వరం పోలీస్ స్టేషన్ నుంచి. ఈ ఇద్దరు కూడా ఐఆర్ఎస్ కస్టమ్స్లో ఐఆర్ఎస్ ఆఫీసర్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు ప్రజలని నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ అని, అంటే గోల్డ్ తక్కువ రేట్ ఇస్తామని ఒకటి, ఇంకోటి స్టీల్ అండ్ సిమెంట్ కూడా వితౌట్ జిఎస్టీ, ఎందుకంటే వీళ్ళు కస్టమ్స్ అండ్ జిఎస్టీలో పనిచేస్తున్నట్టు చెప్పి వితౌట్ జిఎస్టీ మేము స్టీల్, సిమెంట్ 2 కూడా మీకు ఇస్తామని చెప్పి, ఎందుకంటే జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది కదా 12 to 18%, వితౌట్ ట్యాక్స్ ఇస్తాం కాబట్టి మీరు వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు విత్ ప్రాఫిట్ మార్జిన్ ఆఫ్ మినిమం 18,000 అని చెప్పి